అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అనుకోని అతిథి 22వ భాగం. అశ్వథ్ భార్యని చూడటానికి అతని తాతయ్య అతను ఉంటున్న సిటీకి చేరుకున్నాడు. అతను వచ్చిన విషయం అశ్వథ్కి తెలిసినా సరే తెలియనట్టే నటించమని భరత్కి చెప్పాడు అశ్వథ్. మరుసటి రోజు సాయంత్రం మూవీ పూర్తయిన సందర్భంగా అశ్వథ్ ఇంకా దీపాలి వచ్చారు. ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాడు అశ్వథ్. దీపాలి కోసమే ప్రత్యేకంగా వచ్చాడు. అశ్వథ్ సోఫాలో కూర్చొనున్నాడు. దీపాలి మరో యాక్టర్తో మాట్లాడుతూ ఉండగా మౌనిక పరిగెత్తుకుంటూ వచ్చి దీపాలిని వెనకాల నుండి హత్తుకుంది. దీపాలి, నిన్ను చాలా మిస్ అయ్యాను. నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. ఆమె మీద బెంగ పెట్టుకున్నట్టు అంది మౌనిక. దీపాలి వెనక్కి తిరిగి చూడగానే శిరీష్ ఆ ఇద్దరిని కోపంగా చూశాడు. దీపాలితో ఉన్నట్టు అతనితో ఉండట్లేదని ఈర్ష్యపడుతున్నాడు శిరీష్. ఆ విషయం అర్థమవ్వగానే దీపాలి నవ్వుకొని శిరీష్ వైపు తిరిగి చూడకుండా మౌనికాని నవ్వుతూ పలకరించింది. ఆ ఇద్దరిని చూస్తూ కోపంగా మరో పక్కకెళ్ళాడు శిరీష్. దీపాలితో సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ అటుగా వస్తున్న మరో మహిళని అనుకోకుండా గట్టిగా తగిలింది మౌనిక. తుల్లిపడి ఆమె వైపు చూసేసరికి ఆమె చేతిలో ఉన్న గ్లాసులోని వైన్ ఆ మహిళ మీద పడిపోయింది. ఒక్కసారిగా కోపంతో మౌనిక మీదకి దూసుకొచ్చింది ఆ మహిళ. చూడటానికి వెయిట్రెస్లా ఉన్నావు. ఎక్కడేం చెయ్యాలో తెలియట్లేదా? 1000 ఖరీదు పెట్టి కొనుక్కున్న డ్రెస్ని పాడు చేశావు. ఇది ఎప్పటికీ వేసుకోవటానికి పనిచేయదు. దీని ఖరీదును ఇవ్వగలవా అని కోపంగా అరిచింది ఆ మహిళ. సారీ, నేను కావాలని చేసింది కాదు. మాట్లాడుతూ చూసుకోకుండా జరిగిపోయింది. మౌనిక క్షమార్పణలు కోరుకుంటూ ఉండగా ఆ మహిళ మరో వెయిటర్ని పిలిచి, ఈమె ఇక్కడ స్టాఫేగా, నా డ్రెస్ పాడు చేసింది. దానికి గాను బిల్లుని ఆమెకే ఇచ్చి ఆమె శాలరీలో కట్ చేయండి. ఇదే మాట మీ మేనేజర్కి చెప్పు. ఆమె కోపంగా అనగానే మరింతగా క్షమించమని కోరుకుంటూ తలదించుకుంది మౌనిక. దూరంగా నిలబడిన శిరీష్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. అది అర్థమైన దీపాలి పక్కనే నిలబడి టీవీ షో చూస్తున్నట్టు చూస్తూ ఉంది. అనుకున్నట్టుగానే అక్కడికి శిరీష్ వచ్చాడు. ఏంటి, ఏమైంది? స్టార్ హీరో పొజిషన్లో ఉన్న శిరీష్ వచ్చి అడగగానే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయింది ఆ మహిళ. మీరిలా అడిగినందుకు థ్యాంక్స్. నేను చూసుకోగలను. ఇది చాలా చిన్న ఇష్యూ అంటూ శిరీష్ వైపు చూసింది ఆమె. మిమ్మల్ని ఎవరు అడిగారు? దేని గురించి అడిగారు? అంటూ మౌనిక వైపు చూసి ఏం జరిగింది అని మళ్ళీ అడిగాడు శిరీష్. మౌనిక చాలా బాధపడుతూ ఇబ్బందిగా, అది నేను దీపాలితో మాట్లాడుతున్నాను. చూసుకోకుండా డాష్ ఇచ్చాను. ఆవిడ మీద వైన్ ఒలిగిపోయింది. డ్రెస్ పాడైనందుకు డబ్బులు అడుగుతున్నారు. అంత డబ్బు అని ఆలోచిస్తూ అంటుండగా శిరీష్ మరో వైన్ గ్లాస్ తీసుకొని ఆ మహిళ మీద ఇంకా పోశాడు. మిస్టర్ శిరీష్, ఏం చేస్తున్నారు మీరు అంటూ కంగారు పడిందామే. ఈ డ్రెస్ నాకు నచ్చలేదు, అందుకే వైన్ పోశాను. దానికి గాను డబ్బులు ఇస్తాను అంటూ చెక్ మీద సైన్ చేసి డ్రెస్సుకి రెట్టింపైన సంఖ్య వేసి ఆమె చేతికి అందించి మౌనిక వైపు చూశాడు. శిరీష్కి మౌనికకి మధ్య ఉన్న సంబంధమేంటో అర్థం కాక ఆమె అలానే చూస్తూ ఉండగా, తను నా అసిస్టెంట్. ఎవ్వరు నా మనుషుల్ని ఏమన్నా నేను ఊరుకోను. ఇలాంటి డ్రెస్ కోసం ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియట్లేదా అని చెప్పి పెద్ద అడుగులు వేస్తూ అశ్వథ్ దగ్గరికి వెళ్ళి, ఇలాంటి పార్టీలంటే నాకు ఇష్టం లేదు, నేను వెళ్తున్నాను అంటూ మౌనిక చేతిని పట్టుకొని హాల్ నుండి బయటకొచ్చేశాడు శిరీష్. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? గొడవ చేయటానికా? అశ్వథ్ అనుకుంటూ దీపాలి వైపు చూడగానే, ఇంతసేపు జరిగిన షో బాగుంది కదా అంటూ నవ్వేసింది దీపాలి. మౌనిక చేతిని పట్టుకొని శిరీష్ లాక్కెళ్తూ ఉండగా మధ్యలో కనిపించిన స్తంభాన్ని గట్టిగా పట్టుకొని, ఇప్పుడే దీపాలితో మాట్లాడుతున్నాను, అప్పుడే తీసుకెళ్ళిపోతున్నారు, నేను రాను. ముందుకి అడుగు వేయకుండా శిరీష్ వైపు చూస్తూ అంది మౌనిక. మౌనిక చేతిని స్తంభం దగ్గర నుండి విడిపించి అతని వైపు గట్టిగా లాగుతూ, అయితే సరే, ఆమె డ్రెస్సుకి నేను ఇచ్చిన డబ్బులు ఎప్పుడిస్తావు అని శిరీష్ అడగగానే అతని వైపు విచిత్రంగా చూసింది మౌనిక. డబ్బులా? నేనెలా ఇవ్వగలను? కావాలంటే మీకేదైనా పని చేసి పెడతాను అని మౌనిక అనగానే, అయితే సరే, ప్రతిరోజు నేను వాడే కర్చీఫ్ని జాగ్రత్తగా ఉతుకుతావా అని శిరీష్ అనగానే అతను ఏ ఉద్దేశంతో అంటున్నాడోనని అతని మొహంలోకి తొంగి చూసింది మౌనిక. అతని భావాలేమీ అర్థం కాలేదు.
కానీ మీ కర్చీఫ్ నేనెందుకు ఉతకాలి అడిగింది మౌనిక. ఏదైనా పని చేస్తా అన్నావుగా, మరేం చేస్తావు అన్నాడు శిరీష్. అంటే అర్థం నాకున్న నైపుణ్యాన్ని ఉపయోగించి మీకేదైనా పని చేస్తానని, అంతేకాని బట్టలు ఉతుకుతాను ఇల్లు ఉడుస్తానని కాదు అని సమాధానమిచ్చింది మౌనిక. ఓకే, ఆ నైపుణ్యమేంటో చూద్దాం అంటూ ఆమె చేతిని పట్టుకొని తన వెనకాలే లాక్కెళ్ళాడు శిరీష్. అతన్ని చూస్తుంటే మౌనికకి నవ్వొచ్చింది. నిజానికి అతను చాలా బద్ధకస్తుడు. కానీ ఆమె కోసం చేయాల్సిన ఏర్పాట్లు ముందే చేస్తాడు, తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటాడు. అతను ఆమెని ప్రత్యేకంగా చూస్తున్నాడని ఆమెకి అర్థమవుతున్నా తను ఉన్న పరిస్థితిని బట్టి అతన్ని భర్తగా ఊహించుకోలేదు. అతనితో ప్రయాణించిన ఇన్ని రోజుల్లోనే అతని మీద కలిగిన ఫీలింగ్స్ గురించి ఏ రోజు బయటపడలేదు మౌనిక. ఏం ఆలోచిస్తున్నావు, ఎంతసేపు నడుస్తావు అంటూ ఆమెని లాక్కెళ్ళి కారులో కూర్చోబెట్టాడు శిరీష్. హాల్లో అశ్వథ్ పక్కకొచ్చి దీపాలి కూర్చోగానే, నా కజిన్ని బాగా ఇబ్బంది పెడుతుంది, మౌనికకి వాడి ప్రేమేంటో అర్థం కాలేదా అన్నాడు అశ్వథ్. ఏమో, అర్థమైందేమో, కానీ నటిస్తుందేమో. ఆడపిల్లలకి బ్రతిమాలించుకోవటం అంటే ఇష్టం, కానీ మౌనిక పరిస్థితి అది కాదు. శిరీష్ని పూర్తిగా నమ్మలేకపోతుంది, దానివల్ల తెలిసినా సరే నటిస్తుందేమో చెప్పింది దీపాలి. అశ్వథ్ ఆమె భుజం చుట్టూ చేతులు వేసి, థ్యాంక్ గాడ్, నాకు అలాంటి పరిస్థితి లేదు, మౌనిక ఒప్పుకునే వరకు వాడు వదలడు అంటూ ఏదో గుర్తొచ్చినట్టు, ఉదయం నీకెవరైనా కనిపించారా, ఏదైనా కొత్తగా అనిపించిందా అడిగాడు అశ్వథ్. దీపాలి కాసేపు ఆలోచించి గుర్తు చేసుకొని, ఆహా లేదే, ఎందుకలా అడుగుతున్నారు అని అడిగింది. అశ్వథ్ ఆమెని మరింతగా దగ్గరికి తీసుకొని, అదంతా కాదు, నాలో నీకేం నచ్చింది చెప్పు, నీకోసం రుచిగా ఉండటమా, డబ్బులు సంపాదించటమా, లేకపోతే మంచం మీద నా స్టామినా అని నవ్వుతూ అడిగాడు అశ్వథ్. దీపాలి తలదించుకొని, ఇదంతా నా పుట్టినరోజు కోసమా, అలా అయితే మూడోదే అని సిగ్గుపడుతూ చెప్పింది. ఏంటి అన్నాడు అశ్వథ్. విన్నది కరెక్టే, మూడోది అని కళ్ళెత్తి చూస్తూ అంది దీపాలి. అయితే ప్రతిరోజు డిన్నర్ అవసరం లేదు, మా తాతూ కల నెరవేరబోతుంది అంటూ చిన్నగా నవ్వాడు అశ్వథ్. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఆ హోటల్లో అశ్వథ్ తాతయ్య రఘువీర్ డైరెక్టర్ శ్రావణ్ని కలవటానికి వచ్చాడు. అతని కోసమే ఎదురు చూస్తున్న శ్రావణ్ రఘువీర్ రాగానే వడివడిగా నడుచుకుంటూ అతనికి ఎదురుగా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి, మిమ్మల్ని చూసి చాలా రోజులవుతుంది, ఎలా ఉన్నారు అంటూ తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టాడు. ఎదురుగా అతను కూర్చొని, సార్ మీరు చాలా సీనియర్ ఆర్టిస్ట్, మిమ్మల్ని మా సినిమాలోకి అని ఇబ్బందిగా అంటూ ఉండగా, ఏ చెయ్యలేనా అన్నాడు రఘువీర్. ఆహా అలా కాదు సార్, మేము రెమ్యునరేషన్ ఇవ్వగలమా శ్రావణ్ కష్టంగా అంటూ ఉండగా, మీ మూవీలో నేను ఫ్రీగానే చేస్తాను, డబ్బులు కావాలని ఎవరన్నారు అని రఘువీర్ అనగానే శ్రావణ్కి పోయిన శక్తి తిరిగొచ్చినట్టు అనిపించింది. అలా అయితే సంతోషం సార్, మీకు గెస్ట్ రోల్ కావాలన్నారు, అదే చూస్తాను అని నవ్వుతూ అన్నాడు శ్రావణ్. అప్పుడే కాదు, దానికి బదులుగా నాకు పని చెయ్యాలి. అది ఏంటంటే దీపాలిని రేపు ఆడిషన్స్కి వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టాలి, ఇక్కడి వరకు వచ్చాక పోస్ట్పోన్ అయ్యిందని చెప్పండి అని రఘువీర్ అనగానే శ్రావణ్ అతని వైపు ఆశ్చర్యంగా చూసి, సార్ ఆమె మీ ఇంటి కోడలు, మీకు మనవరాలు, అయినా సరే ఇలా చెయ్యాలనుకుంటున్నారా శ్రావణ్ ఆశ్చర్యంగా అడిగాడు. అవును, నా మనవడికి తగిందో కాదో తెలుసుకోవాలి, అయినా ఇదంతా నీకెందుకయ్యా, నేను చెప్పింది చెయ్యి అంటూ శ్రావణ్ మాటని కొట్టిపడేశాడు రఘువీర్. శ్రావణ్ నవ్వుకున్నాడు. శ్రావణ్ కాసేపు ఆలోచించి, సార్ మరి మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టేస్తే అని అనుమానంగా అడగగానే, అవన్నీ నాకు తెలీదా, నేను చూసుకుంటాను, నా మనవరాలికి నేనెలాగుంటానో తెలీదు అని రఘువీర్ అనగానే శ్రావణ్కి అతను చేస్తున్న పని సరైనదే అనిపించింది. అప్పట్లో రఘువీర్ చాలా పెద్ద యాక్టర్. దీపాలి మోడల్గా తన కెరియర్ని మొదలుపెట్టింది, ఇప్పుడు యాక్ట్రెస్గా మారింది.
కాబట్టి ఆమె తెలివితేటల్నే కాదు, ఆమె నటన శైలిని కూడా పరీక్షించాలి అనుకున్నాడు రఘువీర్. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను అని షేక్ హ్యాండ్ ఇచ్చి నమ్మకంగా చెప్పాడు శ్రావణ్. కానీ నా మనవడి సంగతి? నా మనవడు ఇక్కడికి రాకుండా చూడాలి. వాడి కళ్ళు నాకంటే పవర్ఫుల్. అయినా నన్ను కనుక్కోలేడు. కానీ మన జాగ్రత్తల్లో మనముండాలి అని చెయ్యాల్సిన పనులన్నీ చెప్పాడు రఘువీర్. రెండో రోజు మధ్యాహ్నం 12 గంటల వేళ దీపాలికి భానుశర్మ నుండి ఫోన్ వచ్చింది. దీపాలితో పాటు కొత్త అసిస్టెంట్ ప్రసన్న కూడా ఆమె ఇంట్లోనే ఉంది. దీపాలి, నువ్వు నిజంగా సూపర్. నేను చూసుకుంటానన్నావు, చూసుకున్నావు. ఆ ముగ్గురు గురించి చెప్పానా? ఆడియో ఫంక్షన్లో బాగా ఇబ్బంది పెట్టాలనుకున్నారు. కానీ 2 రోజుల తర్వాత వాళ్ళ గురించి నిజం తెలిసింది. వాళ్ళు బాగా మత్తుమందుకు అలవాటు పడ్డారని, స్టూడెంట్స్కి కూడా స్మగ్లింగ్ చేస్తూ ఉంటారని. అదే విషయం నీకు చెప్పాలనుకున్నాను, కానీ భలే కనిపెట్టేశావు. సాక్ష్యాలతో సహా దొరికిపోయారు. తప్పించుకునే వీలే లేదు. భలే ఇరికించావు అని గడగడా చెప్పి ఫోన్ పెట్టేశాడు భానుశర్మ. దీపాలికి ఏమీ అర్థం కాలేదు. రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేసి భానుశర్మ చెప్పిన ఆ ముగ్గురు గురించి న్యూస్ ఛానల్లో చూసింది. మత్తుమందుకు బానిసగా మారి మరికొంతమంది విద్యార్థుల్ని మత్తుకి అలవాటు చేస్తున్నందుకు ఆ ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. స్క్రిప్ట్కి సంబంధించిన పేపర్లు సర్దుతూ ఆ పని ఆపేసి టీవీ వైపే చూస్తున్న ప్రసన్నాని దీపాలి అనుమానంగా చూసింది. నన్ను చూస్తారేంటి? బాస్ అడిగారు, నేను చెప్పాను. అయినా ఇందులో తప్పేముంది? వాళ్ళేమన్నా పుణ్యపురుషులా? తప్పు చేశారు, దొరికిపోయారు. బాస్ కాబట్టి అంతటితో వదిలేశారు. అయినా ఇంత త్వరగా దొరికిపోయినందుకు సంతోషించాలి, లేదంటే ఎంతమంది విద్యార్థులు పాడైపోయేవారు అంటూ తన పని చేసుకోవటం మొదలుపెట్టింది ప్రసన్న. మీ బాస్ ఏర్పాటు చేసిన అసిస్టెంట్వి, ఎలా కాకపోతే ఎలా మాట్లాడతావు అంటూ టీవీ ఆఫ్ చేసి మొబైల్ చూస్తూ కూర్చుంది దీపాలి. 1 గంట సమయంలో ప్రసన్నకి మరో ఫోన్ కాల్ వచ్చింది. మిస్ ప్రసన్న, మిస్ దీపాలి ఆడిషన్స్కి రావాలనుకుంటున్నారు. కానీ అది 2వ రోజు 3 గంటలకి పోస్ట్ పోన్ అయింది. ఈ విషయం తెలియజేస్తున్నందుకు బాధపడుతున్నాం. మీరు ఖచ్చితంగా అదే సమయానికి వస్తారని ఆశిస్తున్నాం అని చెప్పగానే ప్రసన్న ఏదో అడగపోతూ ఉండగా అవతల వైపు కాల్ కట్ అయింది. ప్రసన్న పెదవులు బిగించి, ఎప్పుడూ ఇలా జరగలేదు, కొత్తగా ఇదేంటి అంటూ దీపాలి వైపు చూసి, ఆడిషన్స్ ఇవ్వాలి కాదంట, రేపటికి పోస్ట్ పోన్ చేశారు, ఏం చేద్దాం అని ప్రసన్న అనగానే, ఎందుకో తెలీదా అడిగింది దీపాలి. ఎందుకో నాకు తెలీదు. మేబీ డైరెక్టర్ బిజీగా ఉన్నారేమో. రేపు కూడా 3 గంటలకి అని ప్రసన్న చెప్పగానే కాసేపు ఆలోచించిన దీపాలి, ఓకే, రేపు 2ంటికి నన్ను పికప్ చేసుకో అని చెప్పగానే ప్రసన్న తల ఊపి తన అపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత దీపాలి వెంటనే శ్రీకృతికి ఫోన్ చేసి, ఆడిషన్స్ పోస్ట్ పోన్ అయ్యాయి అన్నారు, అది నిజమేనా? ఒకసారి కనుక్కుంటావా? ఎందుకు అనుమానంగా ఉంది అని చెప్పింది దీపాలి. శ్రీకృతి తనకున్న పరిచయాలతో మాట్లాడి వెంటనే దీపాలికి ఫోన్ చేసింది. దీపాలి, నీకంతా కంగారే, అనుమానంగానే ఉంటావు. అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఆడిషన్స్ నిజంగానే పోస్ట్ పోన్ అయ్యాయి. అయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళేలా ఉండాలి అని శ్రీకృతి చెప్పగానే, అవును, ఇదివరకు చాలాసార్లు దెబ్బతిన్నాను. నన్ను చాలామంది మోసం చేశారు. ఇలాంటి విషయంలో నిన్ను తప్ప ఎవ్వరిని నమ్మలేను. కానీ త్వరగా తిరిగొచ్చేసాయి, నీకోసం ఎదురు చూస్తున్నాను అని దీపాలి నవ్వుతూ అనగానే, ఇంకా ఎన్ని రోజులు? డెలివరీకి టైం ఇచ్చారు, ఆ తర్వాత 6 నెలలు అంతే ఉత్సాహంగా చెప్పింది శ్రీకృతి. అశ్వత్థే మేనేజర్గా మారి దీపాలికి ఆ స్టోరీని సెలెక్ట్ చేసి పెట్టాడు. కాబట్టి అందులో ఖచ్చితంగా ముఖ్యమైన పాత్ర పోషించాలనుకుంది దీపాలి. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.